నమస్తే. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఎంతమందికి రైతు భరోసా వచ్చింది? సో ఇవి మాట్లాడదాం. నాతో పాటు చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు. సూర్యాపేట జిల్లా పెన్పాడు మండలం భక్తలాపురం అనేది భక్తలాపురం. సో ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తేడా ఏమైనా కనిపిస్తుందా? తేడా అంటే కేసీఆర్ 10 ఏళ్ళ నుండి కూడా రైతు బంధు రుణమాఫీ చేస్తామని చేయలే. 10 ఏళ్ళల్లో ఆయన పెట్టిపోయిన అప్పే ఇప్పటిదానికి ఈయన వచ్చిండు. ఈయన కొంతమందికి 4వ విడత కూడా మొన్న కూడా వేసిండు. మొన్న ఈయన 2వ విడతల నాకు కూడా 1,40,000 మాపి వచ్చింది. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? మేము అలా పెట్టింది భూమి కొద్దినే. ఇప్పుడు పొలం ఎంత ఉంది? ఇప్పుడు ఉంది 8 ఎకరాలు అనుకుంది. మరి 8 ఎకరాలకి రైతు భరోసా పడ్డదా? ఇప్పుడు పల్లె. అప్పుడు పడ్డది. ఈయన ఎక్కిన కొత్తలో పడ్డది. ఏది రేవంత్ రెడ్డి ఎక్కిన కాంగ్రెస్ వచ్చిన కొత్తలో పడ్డదా? అప్పుడు వేయలేదు కానీ మొన్ననే రైతు భరోసా ఫస్ట్ ఎక్కినప్పుడు వేసిండు ఫస్ట్ దమ్ము. ఇక మొన్నటి దమ్ము ఊరికి ఒక మండలానికి ఒక ఊరు దత్త తీసుకుండు. అప్పుడు మాపోయిన వాళ్ళకు అప్పుడు అయిన వాళ్ళకి మాపోయింది, మళ్ళీ ఇప్పుడు కూడా మాపోయింది. ఇప్పుడు మాపోయింది. అప్పుడేమో కొంతమంది కాలేదు, ఇప్పుడేమో ఎక్కువ అయింది. ఇప్పుడు దళిత ఇప్పుడు ఇది రైతు బంధు మాత్రం ఇంకేయలేదు, ఒక దమ్ము వేసిండు. వాళ్ళు ఉన్నప్పుడేమో రైతు బంధు అనేటోళ్ళు, వీళ్ళేమో రైతు భరోసా అంటారు. రైతు భరోసా తేడా 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 ఏంది? పేరే మార్చిర్రు, అంతే పేరే మారింది. కానీ అప్పుడు ఉన్నప్పుడు నీకు రైట్ టైంలో పడ్డదా? ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కరెక్ట్ టైంలో పడ్డదా? ఎట్లా? ఈయన కొత్తలో ఎక్కినప్పుడు కరెక్ట్ టైంకే పడ్డాయి. మొన్న ఆనకాలం మాత్రం వేయలేదు. ఇక ఇప్పుడు వేస్తామని అన్నారు. ఒక కూర దత్త తీసుకొని ఒక కూరకి వేసిండు. మళ్ళీ ఈ 6 రోజుల్లో వేస్తాం అంటారు. వేయనప్పుడు కదా మనం వేయలేదని చెప్పుకున్నానికి అంతే. ఇప్పుడు మీ ఊర్లల్లో ఇట్లా ఇట్లా కూర్చున్నప్పుడు రచ్చబండాల దగ్గర కూర్చున్నప్పుడు మీరు మాట్లాడుకుంటారు కదా జనరల్ గా, ఎట్లుంది కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు రైతు బంధు వేయలేదు, ఏం వేసిండు అనేది అనుకుంటున్నాం. రైతు బంధు వేయలేదు, ఇంకేయలేదు, ఇంకెప్పుడు వేస్తాడు, మళ్ళీ ఈ నెల అంటుండు, జనవరి అంటుండు, మార్చి అంటుండు అనేది అంటారు. అంతే. ఏనైతే వేస్తానే ఆయన అంటుండు. అసలు వేయనప్పుడు వేయలేదు రేవంత్ రెడ్డి ఏం చేసిండని మేమే అంటాం అప్పుడు. అంతే. రుణమాఫీ రైతు భరోసా పడలేదని చాలా మంది మాట్లాడుతారు. నిజమేనా? పర్లేదు, ఆనకాలం పర్లేదు, ఇప్పుడు ఇంకా పర్లేదు. మొన్న ఏదో జెండా వందనం నాడు ఊరికి ఊరు అయితే మండలానికి ఒక ఊరు తీసుకొని వేసిండు. ఈయన కూడా కేసీఆర్ ఏం చేసిండు, మా ఇంటికి 10 లక్షలు ఇస్తాడు. అది మీకు కరెక్ట్ టైం పడ్డది అప్పుడు? అంటే మీకు కేసీఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రైట్ టైంకి అంటే టైంకి పడ్డాయా లేదా? పడ్డాయి. అప్పుడు రైతు బంధు అనేది టైంకి పడ్డాయి. కానీ ఇప్పుడు ఏసీ వాళ్ళకు మనిషి 10 లక్షలు అనేది మాత్రం ఆయన తీసుకున్నట్టే ఈయన కూడా. దళిత బంధు గురించి చెప్తారా మీరు? ఆయనేమో దళిత బంధు పెట్టిండు, ఈయనేమో ఇది పెట్టిండు. అంతే. ఊర్లలో మాత్రం ఒక చర్చ అవుతుందా? మార్పు జరిగింది అనుకుంటారా? మార్పు అంటే ఇంకా వేయలేదు, వేస్తాడా వేయడా అనేది అనుకుంటున్నాం. మొన్న డబ్బులు ఏమో రిలీజ్ చేసిందిగా మీ అందరికి రైతు భరోసా అని చెప్పి, మీకు మీ ఊరికి రాలేదా? మా ఊరు తీసుకోలే కదా, దత్తత తీసుకోవాలి. దత్తత తీసుకున్న వాళ్ళ కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఎవరికి వేసినా ఎవరికి వేయలేదు. దత్తత తీసుకున్న ఊరికే ఆ ఊళ్ళో రైతులకు ఎంత భూమి ఉన్నా వేసిండు. అంతే. అంటే కొన్ని ప్రాంతాల్లో చాలా మంది చెప్తున్నారు పడ్డోళ్ళకి పడ్డాయి, పడని వాళ్ళకి అసలు పడలే. అసలు కాదు, ఒక్కూలనే పడ్డాయి, మండలానికి ఒక్కూలనే పడ్డాయి, ఎవరికి పడలే. ఆ పడ్డూళ్ళే మాత్రం 20 ఎకరాలు ఉన్నా పడ్డాయి, 10 ఎకరాలు ఉన్నా పడ్డాయి, ఎకరం ఉన్నా పడ్డాయి, కుంట ఉన్నా పడ్డాయి. ఇప్పుడు ఆ ఒక్క మండలానికి ఒక్క ఊరే పడ్డది అని చెప్తున్నారు కదా. ఈ ఊరు సెలెక్ట్ చేసేది ఎవరు ఇంతకి? అంటే ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు? సెలెక్ట్ ఊరికి పడాలి ఖచ్చితంగా అని చెప్పి ఎవరు మాట్లాడుతున్నారు? ఊరికి పడాలని గవర్నమెంటే వేస్తుంటది. ఊరు పడాలని మేము, మా ఊరు పడాలని మేము పోతాం, మాకేస్తారు. అప్పుడు వేయరు కదా, గవర్నమెంట్ వేసినప్పుడే మేము తీసుకుంటాం. అంతే. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మీకు టచ్ లో ఉంటారు? టచ్ లో ఉన్నా కూడా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, పైన గవర్నమెంట్ ఏంది, ఎవరైనా అంతే వేస్తారు. 4 ఎకరాలన్నర వచ్చిందా రైతు భరోసా? మరి దమ్ము వచ్చింది కానీ ఇప్పుడు రాలే. అంటే ఎప్పుడు వచ్చింది? కాలం అవతల సంవత్సరం దాటి ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే సంవత్సరం దాటిందా వచ్చి? అంటే కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిందా అంటున్నా? అప్పుడు వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ఏమైనా వచ్చిందా? మరి ఒక దమ్ము వచ్చినాయి, ఒక్కసారి వచ్చినాయి. మొన్న ఏదో పైసలు వేసిందిగా రైతు భరోసా అని, మీకు మీ ఊరికి వచ్చినాయా? మరి రాలే, ఈ ఊరికని ఏం చెప్పలే. ఇప్పుడు మార్పు ఏమైనా జరిగిందంటవా కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి? ఏమన్నా మార్పు ఏం లేదు, ఎన్నో బొంకుతారు, బొంకిన ఎన్ని అవుతాయా? రైతు భరోసా అన్నారు, గుట్టలు పెట్టాలని అంటే బక్కోనికే చెవులు కోసిండు, బలిసినోనికే వేసిండు. ఈయన అందరికీ ఒకటే అని ఈయన అంటుండు.
నీకు ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు ఉందా? 4.5. ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నోడికి గతంలో కేసీఆర్ ఉన్నాడు, 10 ఎకరాలు ఉన్నోడికి రైతు బంధు వచ్చింది, 100 ఎకరాలు ఉన్నోడు కూడా రైతు బంధు వచ్చింది. అట్లా ఉండాలంటవా? ఎందుకట్లా? ఈడు అడుగు బట్టి పెయిన్ లేదా కొద్దోడు పెద్దోడే బాగుపడాలి కానీ కొద్దోడు బాగుపడేది లేదు. ఇక అంతే. ఇది ఎట్లా పెడితే బాగుంటుంది? అంటే ఒక 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి పెడితే బాగుంటుందా? 10 ఎకరాలు లోపు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇస్తే బాగుంటుందా? 100 ఎకరాలు ఉన్నోడికి ఇవ్వాలా? 10 ఎకరాల కానించి లోపల పెడితే బాగుంటుంది. 100 ఎకరాలు ఉన్నాయన్నా 100 ఎకరాలకి అయితే వీడికి ఎప్పుడు పైకొత్తాడు? ఇప్పుడు 10 ఏళ్ళు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? 10 ఏళ్ళు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లుంది? 10 ఏళ్ళ సంధి అట్టనే ఉంది, ఇప్పుడు కూడా అట్టనే ఉంది. మార్పు ఏం లేదంటావా? ఏం లేదు, ఏం జరగలేదంటావు. ఇప్పుడు ఈయన వచ్చినాకనే ఇంకా కొంతమందికి నౌకర్లు వేసిండు. ఎవరైనా? ఈ రేవంత్ రెడ్డి నౌకర్లు వేసిండా? కొడుకులు ఎంతమంది నీకు? నాకు కొడుకులు లేరు, ఏం లేరు, బిడ్డలే. ఉద్యోగాలు వచ్చినాయా ఏమన్నా బిడ్డలకి? లేదు, మేము దోవలేదు. నౌకర్లు వేసినావు అంటున్నావు కదా. నేను చదివిన వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి ఆయన 10 ఏళ్ళు వెళ్ళినా ఎవరికి సక్రంగా ఇయ్యడా. ఉన్న డబ్బే ఖర్చు పెట్టే కాలువలు కాంగ్రెస్ వాళ్ళే తీసిరి. అప్పుడు ఇండ్లు కూడా ఇంద్రమయ్యే వచ్చినాయి. అప్పుడు మీకు డబల్ బెడ్రూమ్లో వచ్చినాయి. ఎవడిచ్చిండు? ఎక్కడో తీసుకుపోయి ఆడవాళ్ళు కడితే ఆడవాళ్ళకి ఎవడు పోతాడు? అన్ని చెట్లు పుట్టినాయి, సర్కార్ చెట్లు. ఎంతమందికి వచ్చిన డబల్ బెడ్రూమ్? ఎవరికి లేదు, పిల్ల కూడా లేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిర్రా? అన్ని ఇందిరమ్మ ఇండ్లు తెలుగుదేశం ఇల్లు ఇవే వచ్చినాయి. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు వచ్చినాయా? చంద్రబాబు ఉన్నప్పుడు కూడా వచ్చినాయి. ఈయన కొత్తగా వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన వచ్చినాక ఇంకేడ మొన్ననే పెట్టారు. మరి ఎంతమందికి వస్తాయో ఎంతమంది పోతాయో. ఎంత ఏజ్ ఉంటుంది నీకు? ఎన్ని సంవత్సరాలు? నాకు 70 దాకా ఉంటాయి. పెన్షన్ వస్తుందా టైంకి? ఇప్పుడు వస్తుందా? ఎంత వస్తుంది పెన్షన్? 2016 పెంచుతా అన్నాడు కదా, 4000 ఏమి ఇస్తా అన్నాడు. వస్తుందా? పెంచలే ఇంకా రాలే. అంతేనా? ఎట్లుంది? మంచిగా ఉందా పాలన? ఎట్లుంది? మంచిగా ఉందా? మాకైతే మంచిగానే ఉంది. అప్పుడు 10 ఏళ్లలో ఏం జరగలేదు, ఇప్పుడు కూడా ఏం జరగలేదు, పెద్దగా మార్పు ఏం లేదని చెప్తున్నాడు. అదే ఉందా నిజంగానే? ఇక నిజంగానే అంటే ఇక ఆయన చేసింది అంతే ఉంది, ఈయన చేసింది అంతే ఉంది, ఊకేముంది. కాకపోతే మాకు రాజశేఖర రెడ్డి ఆయన వల్ల కాలువలు తీసిండు, చేసిండు, సత్యసేవలను చేసిండు, కానీ నీళ్ళు రాలే. అప్పుడు కేసీఆర్ వచ్చినాక నీళ్ళు వచ్చినాయి. ఇక అప్పుడేమో కాలువలు తీసిపోయిండు, నీళ్ళు రాలే. ఇప్పుడు ఇలా ఆయన వల్ల నీళ్ళు వచ్చినాయి. ఇక అంతే, ఏమి లేదు. ఇక రైతు బంధు అనేది ఈయన గెలిచినాక ఒక దమ్ము వచ్చినాయి. మళ్ళా మొన్న వేస్తాడు, ఇంకేయలేదు. ఊరికొకటి అయితే వేసిండు. ఇక మరి ఈ నెల రైతు భరోసా వేయకపోతే తిట్టుకుంటారు కానీ ఊళ్ళో అందరూ అంటనే ఉంటాం. ఇంకేయలేదు అంటనే ఉన్నాం. ఇంకేయలేదు, ఇంకెప్పుడు వేస్తాడు, వేస్తాడా వేయడా అని అంటనే ఉర్రు. ఉన్నది అంటనే ఉంటారు. మరి ఇంకా 4 ఏళ్ళ దాకా నువ్వేం చేయలేవు. నువ్వు ఓటు వేయలేవు, ఓటు వేసినా ఏముండదు. 4 ఏళ్ళు వాళ్ళే ఉంటారు కదా. 4 ఏళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు మరి మళ్ళీ వచ్చే దాంట్లో ఉంచుతారు, తీసేస్తారు. అంతే, ఏముంది. అదంతా మరి మంచి. ఇప్పుడు ఒకటండి, మంచిగా చేసిన మంచి అంటారు, వేస్తారు. మళ్ళీ చెడు చేసిన మీడియం చేసినారు అని మళ్ళీ ఇంకోనికి వేస్తారు. ఇంకా అంతే, ఏముంది. ఎవరైనా అంతే ఉంటుంది. మీరు మాత్రమేరా ఎవరికి? మీరు కూడా ఈయన మంచిగా చేసిండులే, మాకు బాగానే ఇలాకలను తోలిండు, ఆ ఊరు పంపించిండు, మాకు బాగానే జీతాలు ఇస్తుండని మీరు కూడా అంటారు. రేవంత్ రెడ్డి ఏమి ఇయ్యాడే మాకు జీతాలు? సరే, ఎవరిచ్చినా ఇచ్చినట్టే కదా. ఇప్పుడు కొంతమంది మాఫీ అయింది అంటారు కదా, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. మీకైందా? మీకు మాఫీ అయిందా? ఎప్పుడు? రైతు భరోసా డబ్బులు వచ్చినాయా? డబ్బులు మాకు ఆయన గెలిచినప్పుడే వచ్చినాయి. 30 రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత వచ్చినా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? కూడా వచ్చినాయి, ఇప్పుడు వచ్చినాయి. మాకు మంచిగా ఉంది. రైతు భరోసా పడుతుంది. అప్పుడు పడుతుంది. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? నాకు 30 కుంటలే ఉంది. నాకు ఎన్ని ఎకరాలే? అంతేనా? పింఛన్ వస్తుందా లేదా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000 పెంచుతా అన్నాడు, పెంచిండా? ఇంకా పెంచలే. మరి అన్ని మంచిగా ఉన్నాయి అంటున్నావు. మంచిగానే అంటే మరి ఆయన పెట్టినే ఉన్నాయి. ఆయన 200 పెట్టిండు, 2000 పెట్టిండు, 4 ఏళ్ళు అన్నాడు, 4 ఏళ్ళు. పింఛను డబల్ చేస్తాడు, చేసిండా లేదా? చేయలే. మరి అది చెప్పు. మరి చేయలేదని చెప్పు. మరి చేయలేదు.
ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడతాయి ఎదురు చూస్తున్నాం. రైతు భరోసానా పెన్షనా ఎన్నేళ్ళ నుంచి పడట్లేదు నీకు? ఏంటి పెన్షన్ పడట్లేదు అంటున్నావుగా? 2000 పడుతున్నాయి. 2000 పెరిగింది పడట్లే, పెంచుతా అనేది పడట్లే అంతేనా? అంతే. ఓకే. మీకు ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 3 ఉంది. 3 ఉందా? 3 మాఫీ రాలే మాకు. రుణమాఫీ చేయలేదా? రాలే. నువ్వు అబద్ధాలు చెప్తావు. ఇప్పుడు చెప్పినా అకౌంట్ నెంబర్ తీసుకొచ్చి కొడతావా? అబద్ధాలు చెప్తున్నావు. ఇప్పుడు చూపినా అకౌంట్ నెంబర్ కొడతావుగా, చూడు. రైతు భరోసా డబ్బులు అన్ని వేల కోట్లు అందరికి పంచితే నువ్వు రాలేదంట. రైతు భరోసా కాదు, రుణమాఫీ. రుణమాఫీకి చేయలే నీకు? అది చేయలే, ఇది రాలే. వాళ్ళు ఏమో చేసినామని చెప్తురుగా, మరి మరి ఆడ చేసిరు, మాకైతే రాలే. ఏమన్నా మార్పు ఏమైనా కనిపిస్తుందా? మార్పు అంటే కేసీఆర్ ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైనా మార్పు ఏమైనా కనిపిస్తుందా? ఆయన ప్రభుత్వం భూములు అమ్మిండు, ఈయన బ్యాంకులో గుంతుకొత్తుండిగా. మరి జనం ఇత్తనన్న ఇయ్యాలగా. అట్లా ఓట్లు వేసినావు? ఓటేసినావా? ఓటు కాంగ్రెస్కి వేసినావు. ఎందుకంటే చెప్పాలిగా నీకు. ఎవరికి వేస్తావు? మళ్ళీ ఓట్లు పెడతారుగా ముఖ్యమంత్రి. ఎందుకు వేస్తావు? మరి ఈయన ఏంది ఎందుకు వేస్తాం? ఈయన ఏంది ఎందుకు వేస్తాం? వేయము. 4 ఏళ్ళేడా రుణమాఫీ చేయడా? ఒక్కదమ్మే చేసే ఇక ఎందుకు వేస్తాం? మళ్ళీ ఆయనకి వేస్తాం, ఆయన ఏది పెట్టకుంటుంటే. 4 ఏళ్ళ దాకా నీకు ఓటు ఉండదు, నువ్వు మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత ఓటు వేసేది. బతుకుతారా బతుకునే కానీ బతుకుతేనే వేస్తాం. ఇప్పుడు ఊర్లలో అయితే రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. రుణమాఫీ వచ్చేళ్ళకి వచ్చింది. కేసీఆర్ వాళ్ళగానే కేసీఆర్ సగం మందికి ఇచ్చాడు, సగం మందికి వెళ్ళా. ఇప్పుడు వీళ్ళు 30 పావులంతా ఇచ్చిర్లే. 1 పావులంతో మొండి ఖాతాలు ఉన్నాయిగా, వాటికి పడలే. మొన్న బియ్యం కార్డు లేని వాళ్ళకి కూడా పడ్డాయి, వాళ్ళకి వచ్చినాయి. ఎడబడి మొండి ఖాతా వాళ్ళకు ఎక్కువ 2 లక్షలకు ఎక్కువ కట్టుకున్నాం. మీ అందరికి రేషన్ కార్డులు ఇచ్చిర్రా? కొత్త ఏమన్నా? కొత్త ఇంకేడ రాలే. ఇప్పుడు మొండి ఖాతాలు ఉన్నాయిగా, రేషన్ కార్డులు ఆడిచ్చిర్రా? మొండి ఖాతాలు ఉన్నాయిగా, 2 లక్షల పైన ఉంటే కట్టుకోమన్నారు. కట్టుకోమంటే కట్టినాక కూడా రాలే, రుణమాఫీ రాలే. రుణమాఫీ చేయలే. ఏం చేద్దాం? ఓటు వేసినావు మరి? ఓటు అయితే వేసినాం. ఓటు మొండి ఖాతా, అది మొండి ఖాతాలకి రాలే. పడుతుంది అనుకుంటున్నావా? పడుతుందా? మరి న్యాయం జరుగుతుందా? పాడు మరి మా చేతిలో ఉంది, మన చేతిలో ఉంది. వేస్తే అవుతాయి, వేయకుంటే కావు. ఊళ్ళలో తిడుతుర్రా పొగుడుతారా రేవంత్ రెడ్డిని? ఎవరిని తిట్టాలో వాళ్ళే తిడతారు. వేస్తే తిడతారు, లేదంటే వాళ్ళేమో ఇత్తల్లే అప్పులు చేసిపోయిండు, ఇత్తల్లే ఈయననే ఈ కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఆయనేమో వాళ్ళేమో ఏమి ఇచ్చిండే వీళ్ళనే వాళ్ళు అంటారు. మీ పొలాలన్నీ పండడానికి కారణం కేసీఆర్ అని చెప్తారు కొంతమంది. ఎవరు? అప్పట్లో నీళ్లు లేవంట 10 ఏళ్ల క్రితం మీకు అప్పుడు పొలాలు పండడానికి? నీళ్ళు లేవు, అప్పుడైతే నీళ్ళు లేవు. మరి ఇప్పుడు ఎట్లా వచ్చినాయి? అంటే 10 ఏళ్ళు, పోయిన 10 ఏళ్ళు ఆడి ఒక 5 సంవత్సరాలు రాలే. మళ్ళీ రెండోసారి గెలిచినాక వచ్చినాయి. ఫస్ట్ లాడ్ వచ్చినాయి, ఫస్ట్ గెలిచినప్పుడు రాలే. ఎవరైనా రాజశేఖర రెడ్డా? దాకుంటుంటే ఎప్పుడో వచ్చు పాపం. ఆయన దావటాన ఇంక పాపం కేసీఆర్ ఇచ్చి. మీరు అందరూ వేసిర్రా కాంగ్రెస్ కోట్లు? అందరు వేయడం మూలని కాంగ్రెస్ గెలిచింది. ఎన్ని ఎకరాలు ఉందా నీకు? నాకు 10 ఎకరాలు ఉంది. మీ ఊళ్ళో అంతా భూస్వాములే ఉన్నారు కదా? మరి భూస్వాములే. రైతు బంధు అప్పుడు కరెక్ట్గా వచ్చిందా? ఇప్పుడు ఎప్పుడు రాలే నాకు. ఎప్పుడు రుణమాఫీ కాలేదంటున్నావు. ఇప్పుడు వీళ్ళు మొన్న పైసలు వేసిండు కదా రేవంత్ రెడ్డి, వచ్చినాయా నీకు? రాలే అసలు. వచ్చి నాదే లేదు, పైసా కూడా రాలే. వాళ్ళు వేసినాము డబ్బులు ఇచ్చినామని చెప్తూ లేదయ్యా. వచ్చినా లేకుంటే లేదని చెప్పాలి. ఒక్కడికే కాలేదా? మీ ఊళ్ళో ఎవరికి కాలేదు? ఎవ్వరికి రాలే, రూపాయి కూడా రాలే. మొండి ఖాతాలు ఏంది? నాకు అర్థం కావట్లేదు. మొండి ఖాతా మరి వాళ్ళకి ఎరక, వాళ్ళకి తెలుసు. నీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 6 ఎకరం ఉంది. 6 ఎకరం ఉంది. మరి 6 ఎకరం అంటే నీకు అప్పుడు రైతు బంధు ఏమన్నా వచ్చిందా? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. అంతేనా? మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి ఉన్నాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు రాలే. ఏం రాలేగా? వేసినామని చెప్తున్నారు. నువ్వు రాలేదని అబద్ధం చెప్పొద్దు మళ్ళా. రాలేదు, మాకు రాలే. నాకు మేము వచ్చినాను. ఓటేసినావా? వేద్దాం అనుకుని వేసినాం ఓటు. కాంగ్రెస్ ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగలేదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాగున్నదని వేస్తే అలా ముడి పెద్దాడు. ఇప్పుడు కేసీఆర్ మంచివాడు అంటారు అందరూ.
వాడే మంచోడు, వాడే మంచోడు. కేసీఆర్ అదే లక్షల కోట్లు దోచుకున్నారని చెప్పి రేవంత్ రెడ్డి అంటుంటే నువ్వేం అట్లా అంటావు? అట్నే అంటాడే, అట్నే అంటాడు. వచ్చి 2 లక్షలు రుణమాఫీ అన్నాడు, రూపాయి ఇయ్యలేదు. చేసేని చేసిండు, చేయని చేయలే. ఇక వాడు ఇక ఏమింది 4 విడతలు అయితే వేసిండు కేసీఆర్, 4 విడతలు వేసిండు మంచిగానే ఉంది. చేసేవాడికి చేసిండు అంటున్నావు కదా, చేసింది ఎవరికి 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 చేసిండు? కొంతమందికి అయినాయి, కొంతమందికి గాలే. ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు కూడా నేనేదో అంటుండు, తింటాడు ఆయనే మంచోడు అంటున్నాడు. మంచోడు. రేషన్ కార్డు లేకుండా చేసి నాకు. ఇప్పుడు రేషన్ కార్డు కొత్త ఇయ్యలే మీకు? నాకు ఇయ్యలే. ఇప్పిస్తావా? కేసీఆర్ ఎందుకు మంచోడు అంటున్నాడు? ఏం చేసిండు? ఏం చేసిండు? మొత్తం అక్కడ అంటే ముంచిండు, వేసిండు అందరికి. పొలం ఉందా? పొలం లేదు నాకు. పదుందా? లేదు, నాకు సెంటు భూమి లేదు. సరే ఇవన్నొద్దు కానీ కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బాగుందా? ఎట్లుంది మీ నిరుడైనా వచ్చింది, ఆయన నిరుడైనా వచ్చింది. మొన్న వచ్చిండు రేవంత్ రెడ్డి, మంచోడు చేపట్టుకుని వేసాం. మంచోడనే వేసిర్రు అంతే. ఆయన రుణమాఫీ కాలేదంటాడు, రైతు భరోసా రాలేదంటాడు, తిడుతున్నారే వాళ్ళంతా. ఎందుకు రాదు? వచ్చేళ్ళకి వచ్చింది. వచ్చింది. నాకు ఒకసారి వచ్చింది. ఒకసారి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఆయన గెలిచినాకనే వచ్చింది. ఎవరు ఆయన? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత వచ్చింది. ఓకే, నిజం ఒప్పుకున్నావు. నీకు చెప్పు. రేవంత్ రెడ్డి గెలిచినాక నాకేమొచ్చింది? ఎప్పుడు అంటావు? ఎప్పుడు వచ్చిండే? ఏకేమి ఇచ్చిండే? ఏడంటావు? లేవుగా వచ్చింది. వచ్చింది, ఆయన గెలిచినాక అవుదాం. ఓటు వేసినావా కాంగ్రెస్ కి? ఏకే భయమా నాకు? పొలం ఎంత ఉంది? నాకు 1 ఎకరం ఉంది. ఏంది ఏమన్నా మార్పు ఏమైనా కనిపిస్తుందా? అట్లనే ఉందా? అట్నే ఉంది. ఏం మార్పు ఉంది? కాదే, మార్పు కావాలని చెప్పి మీరే ఓట్లు వేసి గెలిపించారు కాంగ్రెస్ ని. ఉందా చేంజ్ అంటున్నా? మరి ఈ చేంజ్ ఏముంది? ఇప్పుడు రుణమాఫీ లేయట్లేదు. అప్పుడు ఒక్క తడ వేసిండు కథం. ఇక వనకాలం వేలే, ఈ కారు వేయలే. ఇక ఎత్తునని ఇక వేయట్లే. రైతులు ఇక్కడ వ్యవసాయం చేసుకొని మంచిగా బతికే పరుస్తుందా మీ ఊళ్ళో? ఏం బతుకుడు? మొత్తం ఎండిపోయి పొలాలు మొత్తం ఎండిపోతుంటే ఏం బతరా? ఆ కాలవద్దు అనుకొని చేసిర్రు. ఇప్పుడు ఆ కాలువ రాదా పొలాలు మొత్తం సగం ఎండిపోయాయి. ఏం చేస్తారు? నీళ్ళు ఎందుకు వస్తలేవు? నీళ్ళు ఎందుకు వస్తలేదంటే తల్లి కూడా సక్రంగా రావట్లే. కాలువకు మోటార్లు ఎక్కువ వేసిర్రు, నీళ్ళ గాడికి వచ్చాక పోతున్నాయి. అప్పుడు వచ్చినాయా? బీఆర్ఎస్ ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి. అప్పుడు మోటార్లు లేవు, ఎక్కువ వచ్చినాయి. మరి ఇప్పుడు ఎందుకు ఆగిందంటావు? మోటార్లు ఎక్కువైనాయి. ఇప్పుడు మోటార్లు ఎక్కువై నీళ్ళు బాగా అందట్లే. ఏం పేరు? నీ పేరు? కేసీఆర్ పాలన ఓకే, 90% వేయచ్చు. 90% ఇస్తావా? వీళ్ళంతా రైతు భరోసా అది కూడా మాడతా. ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం నీళ్ళు అయితే రావట్లేవు. కాళేశ్వరం నీళ్లు రావట్లేదు. ఆడ ఏం జరిగిందో తెలియదు. పెద్ద స్కామ్ జరిగింది అంటారు కదా నీళ్ళు. కానీ ఇంకోటి ఏంటంటే నాకు 2 లక్షలు రుణమాఫీ అయింది. అంతకంటే ఎక్కువ ఏం కావాలి నాకు? ఎప్పుడైంది? ఇప్పుడైందా? గతంలో అయింది? గతంలో నాకు రుణమాఫీ రాలే. కేసీఆర్ ఉన్నప్పుడు రాలే. అది ఎక్కినప్పుడు వస్తుంది అన్నారు, ఏం రాలే. ఇప్పుడైతే 2 లక్షలు అయిపోయింది. మళ్ళీ మా కొడుకుల కార్డులు వచ్చినాయి. 10 సంవత్సరాల జాబు. నా కొడుకు నీ లెక్కనే దమ్ముంటాడు. ఆడు 2 కొడుకులు గొద్దవలుగా చదివారు. జీతాలుండి ఒకడేమో అడక రోడ్డు అమ్మటి, ఇంకోటేమో డిగ్రీలు పాస్ అయ్యి జాబులు వేయక 10 సంవత్సరాలు జాబులు వేయక ఊళ్ళో అడితే చెప్తారు. ఎందుకంటే బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వాళ్ళది. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి, వాడు మార్పు వచ్చింది. కానీ మార్పు వచ్చింది. ఇప్పుడు ఆడు ఇప్పుడు ఆయనకి ఏజ్ బార్ అయింది తెలియదు. ఏరా అంటే నానా ఏజ్ బార్ అయిందిగా, 10 సంవత్సరాలు దాటిపోయింది. వాడు ఏమైనా కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యిండు. కానిస్టేబుల్ పోతామంటారు కల్లా ఏజ్ బార్ అయింది. వాడు జాబులు లేడా 10 సంవత్సరాలు, రేషన్ కార్డు లేడా, రుణమాఫీ చేయడా, పొంగు. కాకపోతే నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు.
దానివల్ల మనకు ట్రాక్టర్ కూడా వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఏం చేయలేదు అంటున్నావు, తిడుతున్నావు, మళ్ళీ అది అదే అంటున్నావు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాకు న్యాయం చేసింది చెప్తున్నా, అన్యాయం చేసింది కూడా చెప్తున్నావు. ఒక్క జాబర్ని ఏం చేసిండు. సరే అది అయిపోయింది. ఇక్కడ 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 తీసుకుపోయి ఏరియా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టి వచ్చింది లేదు. సరే నువ్వు అన్నది కరెక్టే కానీ 10 ఏళ్లలో ఏం మార్పు జరగలేదు, ఉద్యోగాలు రాలేదు, రైతులు బాగుపడలేదు అని చెప్పి ఓటేసినావు కాంగ్రెస్ కి. కాంగ్రెస్ కోటేసినాం కానీ మరి కోరుకున్నాం కానీ గతం కాదే చెప్పేది, ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం నేను చెప్పేది అన్న నాకు 50 సంవత్సరాలు 54 సంవత్సరాలు. ఒకటేందంటే తలకు మించిన అప్పులు తెచ్చిర్రు. ఈయన పోయినాక ఇంకో వచ్చిన ఆయన కూడా అరే నేను ఏడగట్టను అంటాడు. ఇప్పుడు ఇదే స్టేట్ కాదు, ఏ స్టేట్లో అయినా యావత్ భారతదేశంలో ఇండియాలో వీడు దిగిపోగానే వాడు వచ్చామంటుండు అప్పులు వేసిండు అంటాడు. అధికారం రావాలంటే హామీలు ఇస్తుర్రు. ఎవరు? మేము సామాన్యులం. ఏం చేద్దాం చెప్పు మరి, ఏం చేస్తే బాగుంటది, ఎట్లుంటది, ఏం చేయాలి? ఏముంది, ఓటుకు నోటు అదొకటి రదేది ఏం కాదు. ఇప్పుడు డబ్బులు తీసుకొనే ఓట్లు వేస్తుర్రు అన్ని ఊర్లల్లో. డబ్బులు తీసుకోకుండా ఎవరు ఓట్లు ఎత్తలేరు. మరి ఏం చేయాలి, దాన్ని ఎట్లా మార్పు చేయాలి? మనం నేర్పిరు గవర్నమెంట్, వాళ్ళే అలవాటు చేసిన మాపి అన్నాడు అన్న. ఈ 2.5 లక్షలు మాపంటే రేపు అధికారం వస్తుంది. ఇది పక్క. ఇంకోటి ఏంటంటే వాళ్ళ స్కామ్ వీడి స్కామ్, వాళ్ళ స్కామ్లు వాళ్ళు మాట కూర్చుకుంటారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ, రైతు బంధు, రైతు భరోసా ఇవన్నీ వేస్తే మళ్ళీ 70% చేసిండు న్యాయం. ఆయన చేసింది ఏంటంటే ఓనికి రేషన్ కార్డు ఇవ్వలే, గడ్డకి మాట కూసి ఏదో చేసేది కాదు. ఒక జాబ్ కరెక్ట్ చేయలే. ఏంటన్నా జాబ్ వేసిందంటే ఫ్రాడ్ జరిగింది అంటే ఆ ఫ్రాడ్ జరిగింది. రైతులకు కూడా న్యాయం జరగలేదు. లేదు, రైతు భరోసా ఇచ్చిండు. రుణమాఫీ ఒకటి ఆడు ఫెయిల్ అయ్యిండు, పంగిమాలోడు ఆడు ఫెయిల్ అయ్యిండు. ఇంకోటి ఏంటంటే ఎట్లా ఫెయిల్ అయ్యిందంటే దదమ్మలు వాళ్ళు పంగిమాలోళ్ళు వాళ్ళు రాజకీయ కుట్ర ఇది చేసిండు.